నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ. దానధర్మ ట్రస్ట్ ప్రతినిధి డివిడి ప్రసాద్. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల పరిధి పలు గ్రామాల్లో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు దాతల సహకారంతో సుమారు 500 మంది నిరుపేదలకు, వృద్ధులకు ట్రస్ట్ ప్రతినిధి డివిడి ప్రసాద్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు చలికి తాళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చలి నుండి కొద్దిపాటి ఉపశమనం కలిగించే చర్యల్లో భాగంగా దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో దుప్పట్లను సేకరించి గిరిజన ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. మారుమూల గ్రామాల్లో ఉన్న వృద్ధులు, మహిళల అభ్యర్థన మేర ఆయా ప్రాంతాల్లో పంపిణీకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమాలకు దాతలు సహకరించి విరాళాలు అందజేయవలసిందిగా డివిడి కోరారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమస్తే అండి. మాది ఆదివాసీ ప్రాంతం, గిరిజన ప్రాంతం. ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియా అంతా కూడాను చలితో కప్పబడి ఉంది. మరి ఎంత దారుణమైన పరిస్థితి అంటే 4 డిగ్రీలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతంలో చలికి అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు, పసిపిల్లలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం ఈ కనీసం మన వంతు సహాయంగా మానవతా దృక్పథంతో ఒక దుప్పటైనా కప్పి వాళ్ళకి చిన్న వెచ్చదనం కలగజేద్దామని చెప్పేసి మనం దాతలను అభ్యర్థించడం జరుగుతుంది. దాని ద్వారా దాతలు స్పందించి మరి ముందుకు రావడంతో ఈ దుప్పట్లు అనేవి చేసుకోవడం జరిగింది. ఈరోజు మా టీం అంతా ఈ రోజు నుంచి దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో బయలుదేరుతున్నాము. ఈ ఆదివాసీ ప్రాంతంలో మేము అందిస్తున్నటువంటి ఈ దుప్పట్లు పంపిణీ చేస్తున్నటువంటి కార్యక్రమానికి దాతలే వెన్నుదన్ను. మరి దాతలు లేకపోతే మేము ఇది చేసేది కాదు. ఎవరైనా ఇలాంటివి పంపించినట్లయితే వాళ్ళ పేరుతో స్వయంగా ఇదిగో వీళ్ళు ఇన్ని దుప్పట్లు పంపించారు, వీటిని పలానా గ్రామంలో అందజేసాము, ఇంతమందికి ఇవ్వడానికి అని చెప్పేసి మేము సిద్ధంగా ఉన్నాము. ఏ ప్రాంతంలో ఇస్తున్నది, ఎంతమందికి ఇస్తుంది, ఎలాంటికి ఇస్తున్నది అనేది ప్రతి వీడియో ఫొటోస్తో సహా మరి దాతలకు మేము పంపించి చూపించగలము. మేము కేవలం మీరు పంపించిన వస్తువులను అందజేస్తామే తప్ప మధ్యన కనీసం ట్రావెల్కి సంబంధించిన విషయాలు కూడా మేము ఆశించడం అనేది ఉండదు మాకు. ఎందుకంటే మేము ఇక్కడ సహాయం చేయాలి, సేవ చేయాలని ఉంది కాబట్టి మా వంతు సేవగా మేము కూడా ముందుకు వస్తాము. దాతలు కేవలం మీరు కొని పంపించినా పర్వాలేదు, లేదా ఇక్కడ మేము కొనడానికి మాకు అప్పగించి చేసినా ఎంత అయింది ఏంటనేది క్లియర్గా మీకు తెలియజేస్తూ ప్రతి విషయాన్ని ఎవరికి అందజేస్తామని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో వెనుకబడి పేదరికంతో ఉన్నటువంటి వృద్ధులకు, పసిపిల్లలకు, ఇప్పుడు పురటాలు అయినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ అలాంటి అవకాశం ఈ దుప్పటి ఇచ్చి వాళ్ళకి చిన్న వెచ్చదనాన్ని కలుగజేసే అవకాశం కొరకు దాతలుగా మీ అందరూ ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్.